కంట్రోల్లో పెట్టుకున్నవాడు, పరిణతి చెందినవాడు గొప్ప భక్తుడు కదా. అసలు మన ఇంద్రియాల్ని నిగ్రహించిన రోజు ఎటువంటి సమస్య రాదు. అంతే కదండి, మన ఇంద్రియాలు నిగ్రహించబడ్డాయి. మనసు, కాళ్ళు, చేతులు, ముక్కు, నాలిక, చెవి ఇవన్నీ నిగ్రహించబడ్డాయి, సమస్యే లేదండి కదా. చెప్తున్నాడు సంపూర్ణ జ్ఞానమునందు సుస్థిరముగా ఉన్నవాడు. అద్భుతం మాతాజీ కదా. ఒకవేళ 2.58 నిగ్రహించుకోగలిగితే సమస్యే లేదు. మరి ఇక్కడ సమస్య ఏంటండి? ఎంతమందిని 2.58 ప్రకారము మన ఇంద్రియాల్ని నిగ్రహించుకోగలుగుతున్నాము? లేదండి. నా చెయ్యి కూడా లెగుస్తుంది. లేదండి, నిగ్రహించుకోలేకపోతున్నాం కాబట్టే సమస్యలు వస్తున్నాయి కదా. మరి 2.58లో నిగ్రహించుకోలేకపోయాం కాబట్టి ఉదాహరణ రూపంలో తెలుసుకుందామండి. ఇప్పుడు ఉదాహరణకి నేను నా స్నేహితురాలు బయటికి వెళ్ళామండి కలిసి బయట రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అండి, రోడ్డు పక్కన గులాబ్ జామున్ వండుతున్నారండి. ఏం వండుతున్నారండి? రోడ్డు పక్కన, షాపులో కాదండి, రోడ్డు పక్కనే పెట్టి ఒక స్టవ్, దాని మీద ఒక మూకుడో బాండీలో ఏదో పెట్టి వండుతున్నారండి. నేను చూశానండి గులాబ్ జాము. నేను ఎప్పుడైతే గులాబ్ జామ్ చూశానో అబ్బా నా కళ్ళంటున్నాయి, ఎంత మంచి కలర్ లో ఉంది గులాబ్ జాము. ముక్కంటుంది, ఎంత మంచి వాసన వస్తుంది. నాలికంటుంది, అబ్బా లాలాజలం వచ్చేస్తుంది, తినేయి మొదలైందండి. ఏమండి, నాకు గులాబ్ జామున్ని చూసి తినాలి, నా ఇంద్రియాలన్నీ గులాబ్ జామున్ మీదకి వెళ్ళినాయండి. ఇప్పుడు నాకు 2.58 గుర్తొచ్చిందండి. 2.58 గుర్తొచ్చి నేను అనుకుంటున్నాను, చిచ్చి ఈ గులాబ్ జామ్ రోడ్డు మీద తయారు చేస్తున్నారు, ఎటువంటి నూనె వాడుతున్నారో తెలియదు, పంచదారే వాడుతున్నారో ఇంకే కెమికల్స్ వాడుతున్నారో కదా. ఎన్నిసార్లు ఈ నూనెను వాడారో, రోడ్డు మీద మురికంతా వెళ్ళి ఆ గులాబ్ జామున్ మీదే పడింది. కాబట్టి నా ఇంద్రియాలని నేను నిగ్రహించుకోవాలి, ఇది నాకు మంచిది కాదు అని చెప్పి నా స్నేహితురాలు చెయ్యి పట్టుకొని నేను ముందుకు వెళ్ళాను అనుకోండి, అబ్బా రాధిక చాలా గొప్ప భక్తురాలండి. బాగుందండి కదా, ఇంతవరకు బాగుంది. కానీ రాధిక నిగ్రహించలేకపోయింది. 2.58లో ఫెయిల్ అయిపోయానండి. ఇక్కడ నేను ఎక్కడికి వస్తానండి? 2.62కి వచ్చేసానండి. 2.62లో ఏం జరుగుతుందండి? ధ్యాయతో విషయాన్ పుంసా సంగస్తేషు ఉపజాయతే సంగత్ సంజాయతే కామాత్ క్రోధోభిజాయతే. అంటే అర్థం ఏంటండి? ఇంద్రియార్థముల గురించి ధ్యానించునప్పుడు, అంటే నా ధ్యానం దేని మీద ఉండండి? గులాబ్ జామున్ మీద ఉండండి. అబ్బాయి ఎంత మంచి రంగులో ఉంది, ఎంత మెత్తగా ఉండుంటుంది, ఎంత తీయగా ఉంటుంది, ఎంత జ్యూస్ ఉంది, ఇది ఉంది అది ఉంది. నా ధ్యానం మొదలైందండి. దేని మీదండి? గులాబ్ జామున్ మీద కదండి. మొదలయ్యి ధ్యానంతో ఆగుతానా అండి? ఆగను. మానవుని ఎడ ఆసక్తి కలుగును, అంటే దాని మీద మానవునికి ఆసక్తి, నా మనసులో ఆసక్తి మొదలైందండి. ఏం ఆసక్తి? అబ్బా ఈ గులాబ్ జామున్ నా దగ్గరికి వస్తే ఎంత బాగుండు, నేను ఈ గులాబ్ జామున్ కొనుక్కుంటే ఎంత బాగుండు కదండి. ఆసక్తి మొదలైంది. ఆసక్తి దగ్గర ఆగుతానా అండి? ఆగను. ఏం చేస్తానండి? ఆసక్తి నుండి కామము అంటే ఏంటండి? కోరిక. సంస్కృతంలో కామం అంటున్నాం, తెలుగులో కోరిక అంటున్నాం, అంతే కదండి. దాని నుంచి కోరిక వచ్చింది. ఏం కోరిక వచ్చిందండి? అబ్బా జ్యూసి మెత్తటి ఎర్రటి గులాబ్ జామ్ అలా తీసుకొని ఇలా నోట్లో వేస్తే కరిగిపోతుంది, అబ్బా ఎంత బాగుంటుంది తీయగా కదండి. కోరిక మొదలైంది. కానీ నేను ఎవరితో వచ్చానండి? నా స్నేహితురాలితో వచ్చాను. నా స్నేహితురాలికి అర్థమైంది రాధికకి గులాబ్ జామున్ తినాలనే కోరిక మొదలైంది. నా స్నేహితురాలు అంటుంది, రాధిక బుద్ధుందా నీకేమైనా? అసలు ఆ గులాబ్ జామున్ ఎలా చేస్తున్నారో చూసావా? అసలు ఆ నూనె చూసావా? అది చూసావా? ఇది చూసావా? రోడ్డు మీద మురికంత అక్కడే ఉంది, నీకు షుగర్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, బీపీ పెరుగుతుంది, ఇది అవుతుంది అది అవుతుంది తిడుతూ ఉందండి. ఏమండి, నన్ను ఆ గులాబ్ జాముని తిననివ్వడం లేదు. ఏమైందండి? నా కామము తీరలేదండి. తీరనప్పుడు అంటే నా గులాబ్ జామున్ తినాలి అనే కోరిక తీరలేదండి. తీరలేదు కాబట్టి ఆ కోరిక నుండి క్రోధము ఏమొచ్చిందండి? కోపం మొదలైందండి. ఇక నాకు అనవసరంగా దీన్ని తీసుకొచ్చానబ్బా నేను రోడ్డు మీదకి. నేను ఒక్కదాన్ని వచ్చుంటే హాయిగా గులాబ్ జామున్ తినేదాన్ని కదా కదా. ఇప్పుడు ఇది నన్ను తిననివ్వడం లేదు. కోపం మొదలైందండి నా స్నేహితురాలి మీద. ఈ 2 శ్లోకాల మధ్యలో ఒక లైన్ గీశారు, కనిపిస్తుందా అండి? ఎందుకండి ఈ లైన్? బార్డర్ లైన్. బార్డర్ లైన్ అంటే ఏంటండి?
షుగర్ కి మీరు బార్డర్ లైన్ లో ఉన్నారండి షుగర్ కి కదా. ఇంకొంచెం మీరు గనక జాగ్రత్త వహించలేదనుకోండి, ఇక మీరు డయాబెటిక్ షుగర్ పేషెంటే కదండి. మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మీ బ్లడ్ లో ఏదో కొలెస్ట్రాల్ ఉందండి, బార్డర్ లైన్ లో ఉన్నారండి మీరు. మీ బీపీ బార్డర్ లైన్ లో ఉందండి. అంటే ఏంటండి, మనము ఈ బార్డర్ లైన్ కి వస్తున్నాము అంటే జాగ్రత్త, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే బార్డర్ లైన్ దాటాము అంటే నాశనమే. ఇక అయిపోయిందండి. షుగర్ వచ్చేసింది, మందులు వాడాలి, ఇన్సులిన్లు అంటారు, ఇది పొడుస్తారు అది పొడుస్తారు, ఈ డాక్టర్ల గోల భరించలేం మనం కదండి. అందుకే ఎప్పుడు కూడా బార్డర్ లైన్ దాటకూడదు మనం. ఇక్కడ ఎందుకంటే బార్డర్ లైన్ పెట్టారు, ఎందుకంటే జీవితంలో 2.62 దాటకు అని చెప్తున్నారండి భగవంతుడు ఇక్కడ. నీకు కోపం వచ్చిందా, కోపం దగ్గర ఆగిపో. నువ్వు 2.62 అనే బార్డర్ లైన్ దాటితే 2.63లో నాశనం చేసుకుంటున్నావు జీవితాన్ని. ఏంటండి 2.63 బార్డర్ లైన్ దాటితే వచ్చే సమస్య ఏంటండి? క్రోధోద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఏం చెప్తున్నారండి? క్రోధము వలన కోపం వచ్చిందండి నా స్నేహితురాలి మీద, ఎందుకంటే నా కోరిక తీరనివ్వలేదు, నన్ను గులాబ్ జామున్ తిననివ్వడం లేదు. అధిక మోహము. మోహం అంటే ఏంటండి? ఏం చెయ్యాలి చేయకూడదు తెలియని పరిస్థితిలోకి వచ్చేసాను నేను కదండి. మోహము వలన స్మృతి భ్రాంతికి చెందింది. అంటే స్మృతి అంటే ఏంటండి? నా యొక్క జ్ఞానము, జ్ఞాపకాలు కదా. ఎంత మంచి స్నేహితురాలు, నాకు జీవితంలో ఎంత సహాయం చేసింది, నా ప్రతి కష్టంలో నాతో నిలబడింది కదా. మా ఇద్దరి మధ్యలో ఉన్న ఆ స్నేహము, ఆ జ్ఞాపకాలు, ఆ గుర్తులు మొత్తం భ్రాంతికి గురైనాయండి కదా. ఏం చేశానండి? నా బుద్ధి నశించింది. నేను అంటున్నానే, నేను గులాబ్ జామ్ తింటే ఏంటి, తినకపోతే నీకేంటి? నాకు షుగర్ వస్తే ఏంటి, బీపీ వస్తే ఏంటి, హార్ట్ అటాక్ వస్తే ఏంటి? నేను ఇంకో 2 టాబ్లెట్లు ఎక్కువ వేసుకుంటాను. నాకు డాక్టర్ తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు. నువ్వెవరు నన్ను ఆపడానికి? ఏం చేశానండి నేను ఇక్కడ? నా స్నేహితురాల్ని తిట్టానా అండి? తిట్టడం వల్ల ఏం లభించిందండి? మా ఇద్దరి మధ్యలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న అద్భుతమైన స్నేహ బంధము పతనమైపోయింది. నేను చేసింది ఏంటండి? ఆ ప్రేమ పూరిత వాతావరణాన్ని పతనం చేసేసాను. దేని వల్లండి? నా మనసులో వచ్చిన ఒక్క కోరిక వల్ల. ఆ కోరికని నేను నిగ్రహించుకోలేకపోవడం వలన. ఆత్మ ఎందుకండి భగవంతుడి దగ్గరికి వెళ్ళలేకపోతుంది? మనసులో ఉన్న కోరిక, మన ఇంట్లో ఉన్న ప్రేమ పూరిత వాతావరణం ఎందుకు నాశనం అయిపోతుంది? మనలో ఉన్న కోరిక కదండి. ఎప్పుడు ఎదుటి వ్యక్తి నుంచి ఏదో ఒకటి ఆశించడం. భర్త నువ్వు నాకు అది చేయడం లేదు, భార్యగా నువ్వు నాకు ఇది చేయడం లేదు, తల్లిదండ్రులుగా నువ్వు నాకు ఇది ఇవ్వడం లేదు, పిల్లలుగా మీరు నాకు ఇది చేయడం లేదు, స్నేహితుడు, లవర్, మీరు ఎవరినైనా తీసుకోండి, ఏ ఇద్దరి వ్యక్తులం ఉన్నా కూడా ఎప్పుడు ఎదుటి వ్యక్తి నుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నాం. ఒక్క క్షణం మనం అనుకున్నామా అండి? నేను ఆ ఎదుటి వ్యక్తి నుంచి ఆశిస్తున్నాను కదా, నేను ఏదైతే ఆశిస్తున్నానో అసలు నేను అలా ఉన్నానా ముందు? నేను అది ఎదుటి వ్యక్తితో అలా ఉన్నానా? ఎప్పుడు కోరికలేనండి కదా. అసలు మన ఆ జీవితంలో మనం నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే, భర్త కాదు, భార్య కాదు, తల్లిదండ్రులు కాదు, పిల్లలు కాదు, స్నేహితుడు కాదు, వాడు కాదు, వీడు కాదు, మనము. మనలో ఉన్న కోరిక. అంతే కదండి. ఆ ఒక్క కోరికని నిగ్రహించుకోలేని రోజు ఈ బార్డర్ లైన్ దాటేస్తున్నామండి. ఎన్నిసార్లు మనలో ఆ కోరిక తీరని రోజు, ఎన్ని స్నేహ బంధాలు పాడు చేశామండి స్కూల్ లైఫ్ నుంచి. నేను పోగొట్టుకున్నానండి, ఎంతో మంది స్నేహితులను పోగొట్టుకున్నాను. ఎందుకండి? స్నేహితుడిదా తప్పు, స్నేహితురాలిదా తప్పు? ఎందుకంటే ఆ స్నేహితుడి నుంచి, ఆ స్నేహితురాలి నుంచి ఎప్పుడేదో ఒకటి ఆశించడమే కదా. నువ్వు నాకు ఇది చేయలేదు, అది చేయలేదు, అంతే కదండి. ఎక్స్‌పెక్టేషన్స్ ఓడిపోతున్నామండి కదా. అంతెందుకండి, ఎవరో పెళ్ళికి పిలిచారండి, వెళ్ళామండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్తున్నామండి. ఎంతమంది మళ్ళీ ఆ జంటకి తిరిగి హ్యాపీ యానివర్సరీ చెప్తున్నారండి సంవత్సరం తర్వాత? తెలీదండి. సంవత్సరం తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉంటారో ఉండరో కూడా తెలీదండి నేటి యువత జంట. ఎందుకండి? ఎందుకంటే ఎక్స్‌పెక్టేషన్స్. తన నుంచి ఈ అబ్బాయి ఆశిస్తున్నాడు, ఈ అబ్బాయి నుంచి ఆ అమ్మాయి ఆశిస్తుంది. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఒక్కసారి కౌన్సెలింగ్ చెయ్యండి. మాట్లాడండి. ఎందుకు తల్లి విడిపోతున్నారు మీరు?
కదా! ఇది కాలేదు, అది కాలేదు. అసలు వాళ్ళ ఆ కోరికలు కానీ, ఆ సమాధానాలు కానీ వింటే ఎదుటి వ్యక్తికి పిచ్చెక్కుతుంది. అవునా అండి? అసలు ఇలాంటివా? అంతెందుకండి పిల్లవాడు మనం పిల్లలుగా మనం ఆలోచించట్లేదు. తల్లిదండ్రులు ఎందుకు మనకివ్వడం లేదు కోరికలు? నాన్న నాకు ఫోను కొనిస్తావా లేదా? నాన్న నాకు